హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది పిల్లలు నైట్ టైం ఎక్కువగా నిద్రపోరు అన్నమాట, బాగా ఏడుస్తూ ఉంటారు. సో నైట్ టైం పిల్లలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే తల్లిదండ్రులుగా మన వైపు నుంచి ఏం చేయాలి, అసలు పిల్లలు ఏడవడానికి కారణాలు ఏంటి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళి సో చాలామంది పిల్లలు నైట్ టైము నిద్రపోయేటప్పుడు బాగా చికాకు చేస్తూ ఉంటారు, మధ్య మధ్యలో లేచి ఏడవడం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో మనకు అర్థం కాదు. వాళ్ళ వల్ల మనకి నిద్ర అనేది చాలా లాస్ అయిపోతూ ఉంటాం, మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. సో కొన్నిసార్లు మనకి చిరాకు వస్తూ ఉంటుంది పిల్లలు ఏడుస్తూ ఉంటే, ఎందుకంటే మనకు నిద్ర అనేది సరిగ్గా లేక పిల్లలు ఏడుస్తూ ఉంటే మనకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. సో మరి పిల్లలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ సీజనల్ని బట్టి కూడా పిల్లలు కొంచెం చిరాకు చేస్తూ ఉంటారు. అంటే సమ్మర్ టైం అనుకోండి, పిల్లలకి డెఫినెట్లీ ఈవినింగ్ మార్నింగ్ 2 పూటల స్నానం పోయాలి. సో ఈవినింగ్ పడుకునేటప్పుడు స్నానం పోసి ఆ రూమ్ అంతా కూడా కొంచెం చల్లటి వాతావరణంలో ఉంచాలి. సో అట్లా ఉంటే పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. అదే వింటర్ సీజన్లో అనుకుంటే కొంచెం వెచ్చగా ఉంచాలి. అలా అనేసి పిల్లలకి మొత్తం స్వెటర్స్ వేసేసి బాగా రగ్గులు కప్పేసి అన్నీ చేశారనుకోండి, అట్లా కూడా లోపల పిల్లల యొక్క స్కిన్ అనేది కొంచెం ఎట్లా అంటే వెచ్చగానే ఉంటుంది. నార్మల్గా మనం చూసుకుంటే పిల్లలకి స్వెటర్ వేసినా కూడా లోపల బాగా చెమట వస్తుంది. సో అట్లా కూడా పిల్లలు చిరాకు చేస్తుంటారు. మనం అనుకుంటాం బాగా చలి వల్ల అనుకుంటాం, కానీ పిల్లలకి లోపల హీట్ అనేది ఎక్కువగా అనిపించడం వల్ల కూడా ఏడుస్తూ ఉంటారు. సో తల్లిదండ్రులుగా మీరు చూసుకోండి, పిల్లలకి చెమట వస్తుంది అంటే సో ఆ రగ్గులు తీసేయండి, లేదా స్వెటర్స్ కొంచెం రిమూవ్ చేయండి, ఏం పర్వాలేదు. సో అట్లా చేయండి అన్నమాట. లేదా ఒకవేళ పిల్లలు చలికి ఏడుస్తున్నారు అని మీకు ఏమన్నా అనిపిస్తే, అంటే చెమట ఏం రావట్లేదు, సో చలికి అనుకుంటూ ఏడుస్తున్నారంటే కొంచెం రూమ్ అంతా టెంపరేచర్ కొంచెం వెచ్చగా ఉంచడానికి చూడండి. అలాగే పిల్లలు నైట్ టైం ముఖ్యంగా ఏడిచేది ఏంటంటే, వాళ్ళు పక్క తడిచినప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. ముఖ్యంగా న్యూ బర్న్ బేబీస్ వాళ్ళు అసలు ఓర్చుకోరు పిల్లలు. వాళ్ళ టాయిలెట్స్ పోసి కొంచెం తడిగా అనిపించగానే ఏడవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీరు వెంటనే సో క్లాత్ని రిమూవ్ చేయండి. లేదా అంటే మీరు నైట్ టైం డైపర్స్ తీసుకున్నా ఏం పర్వాలేదు. సో డైపర్స్ కూడా కొంతమంది పిల్లలు ఇష్టపడరు. సో అందులో కూడా టాయిలెట్ పోయగానే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో అట్లా కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి అన్నమాట. సో అలాగే దోమలు ఎక్కువగా ఉన్నా కూడా పిల్లలకి అవి కుట్టినా కూడా ఏడుస్తూ ఉంటారు. సో దోమలు లేకుండా ఆల్ అవుట్ అట్లా యూజ్ చేయండి అన్నమాట. అలాగే పిల్లలు పడుకున్నాక సౌండ్స్ను కూడా ఎక్కువగా చేయకూడదు, దానివల్ల కూడా పిల్లలు బాగా చిరాకు ఫీల్ అవుతూ ఉంటారు. సో సౌండ్స్ అట్లా చిరాకు రావడం, లేదా మధ్య మధ్యలో పిల్లలకి ఆ సౌండ్స్ వల్ల మెలకు వచ్చింది అనుకోండి, ఆ నిద్రమత్తు వల్ల కూడా పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు. కాబట్టి సో వీలైనంత వరకు సౌండ్స్ ఏమి వాళ్ళ దరిదాపుల్లో ఉండకుండా చూసుకోండి. అలాగే 2 ఇయర్స్ దాటిన పిల్లలకైతే ఖచ్చితంగా కొంచెం లైట్గా వ్యాయామాలు చేయించాలన్నమాట. సో అట్లా వ్యాయామాలు అంటే మీన్స్ ఏంటంటే కొంచెం ఆడిపించడం, అంటే ఏదైనా వస్తువులు కింద ఫ్లోర్ నీట్గా ఉంచేసి ఫ్లోర్ పైన వస్తువులు వేసి అంబడడానికి ట్రై చేయించడం, నడవడానికి ట్రై చేయించడం, చిన్న చిన్న వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న వ్యాయామాలు లాగా అయిందనుకోండి, కొంచెం అలసిపోయి ఆదమర్చి నిద్రపోతూ ఉంటారన్నమాట. సో అలాగా చేయండి అన్నమాట. సో అలాగే ఏంటంటే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, 3 ఇయర్స్ అట్లా ఉన్న పిల్లలకైతే కథలు చెప్తూ పడుకోబెట్టండి. సో ఏదైనా కూడా పిల్లలు పడుకునేటప్పుడు కొంచెం ప్రశాంత వాతావరణాన్ని ఉంచండి. మనకైనా కూడా పడుకునేటప్పుడు కొంచెం ఏమైనా ఇబ్బందులు కనిపిస్తే వెంటనే మెలకు వచ్చేస్తుంది, మనకు కూడా చిరాకు అనిపిస్తుంది. సో పిల్లలు కూడా అంతే. కాబట్టి వాళ్ళు పడుకునేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి అంటే ప్రశాంత వాతావరణాన్ని ఉంచడానికి చూడండి. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.